జూలై 6. నీ యథార్థతలో అతిశయించవద్దు. సమస్త కృపానిధి అయిన ఆ ప్రభువే నీకు కావలసినవన్నీ సమకూర్చడానికి పూనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆత్మీయంగా ఆకలితో అలమటిస్తావా? నీ రొట్టెల డబ్బాలో ఉన్న ఒక్క రొట్టె నీ శేష జీవితం అంతటికీ నిన్ను పోషించడానికి సరిపోదు. కానీ దేవునితో నీకు ఒక నిబంధన ఉంది. నీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థించమని దేవుడు నీకు నేర్పించలేదా? ఒకవేళ నువ్వు ప్రతిరోజు ఆయన పిలుపును నమ్మకంగా ప్రయాసతో వెంబడించినట్లయితే నీకు అవసరమైన ప్రతి దానిని ఆయన ఆశీర్వాదమే సమకూరుస్తుంది. అలాగే నీకు ఆత్మీయ అనుదిన ఆహారాన్ని అనుగ్రహించే ఒక పోషకుడు ఉన్నాడు. ఒత్తిడి, భారముతో కూడిన ఈ కఠినమైన లోకంలో మన ఆత్మను ఆదరించి పోషించడానికి సమృద్ధి అయిన కృపగల పరలోకానికి ఉద్దేశపూర్వకంగానే వెళ్ళిన ఒక ప్రశస్తమైన సహోదరుడు, భర్త నీకు ఉన్నాడు. సకల అధికారము, శక్తి ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన ఆ పరలోక నిధి నుండి నీకు అవసరమైన ప్రతి దానిని పంపిస్తాడు. సమస్త కృపానిధి అయిన ప్రభువే నీకు కావలసినవన్నీ సమకూర్చడానికి పూనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆత్మీయంగా ఆకలితో అలమటిస్తావా? మంచి సమరయుడు సత్రం యజమానికి ఇచ్చిన 2 నాణాలు గాయపడిన ప్రయాణికుడి భోజనానికి, వైద్య ఖర్చులకు పూర్తిగా సరిపోవు. అందుకే అతడు తిరిగి వచ్చినప్పుడు అదనంగా ఏది అవసరమైతే అది చెల్లిస్తానని మాట ఇచ్చాడు. క్రీస్తు కూడా తన హస్తం నుండి కేవలం కొద్దిపాటి కృపను మాత్రమే ఇచ్చి వదిలేయడు. తనతో పాటు మనలను పరలోకానికి చేర్చడానికి అవసరమైనంత అధికమైన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. యాకోబు 4:6. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తన 84:11. నీవు నీ యథార్థతను బట్టి అతిశయించకూడదు. శోధనలను ఎదిరించి నిన్ను పాపపు బురద నుండి పైకి లేపడానికి యథార్థత నిన్ను బలపరుస్తుంది అనేది వాస్తవమే. కానీ ఆ యథార్థతకే బలమిచ్చేది ఎవరు? నీ కృపను పోషించే ఆత్మీయ వేరు ఎక్కడ పెరుగుతోంది? అది నీ స్వంత భూమిలో కాదు, పరలోకంలోనే పెరుగుతోంది. దానిని నీకు ఇచ్చి కాపాడేది దేవుడు మాత్రమే. ప్రభువే నీకు బలమై ఉన్నాడు. ఆయనే నీ కీర్తనగా ఉండనివ్వు. పనివాడు లేకపోతే గొడ్డలి ఎంత పదునైనదైనా ఏ పని చేయగలదు? దేనినైనా నరికినందుకు గొడ్డలి గర్వించగలదా? లేదా ఒక అందమైన రూపాన్ని చెక్కినందుకు ఉలి అతిశయించగలదా? అదంతా ఆ పనివారి నైపుణ్యం, కళే కదా. నీవు శోధనను జయించినప్పుడు నువ్వు పలకవలసిన ఏకైక సత్యం ఇదే: ఒకవేళ ప్రభువు నా పక్షమున లేకపోయి ఉంటే నేను ఎప్పుడో పడిపోయేవాడిని.